ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ వలన ఈవెన్ 30 years ఏజ్ లోపే యంగ్ బిలియనియర్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో క్రియేట్ అవుతున్నారు. ఏఐ టెక్నాలజీని వాడుకుని 30s లోనే యంగ్ బిలియనియర్స్ గా మారినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కొంతమంది గురించి ఈ వీడియోలో మన స్టూడెంట్స్ కోసం. సో యంగ్ ఏఐ బిలియనీర్ అంటే అసలు జనరల్గా మనకు ఒకప్పుడు బిలియనీర్ అవ్వాలి అంటే ఫ్యాక్టరీస్ ఉండాలి, ల్యాండ్స్ ఉండాలి, పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అయి ఉండాలి, లేదా 40 to 50 years పాటు కష్టపడితే కానీ బిలియనీర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది ఎక్కువగా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ బట్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ రావటం వలన చాలా ఎక్కువ మంది యంగ్ బిలియనీర్స్ అవ్వటానికి ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ కూడా అవుతుంది. సో ఇప్పుడు 22 to 30 ఏజ్లోనే ఈవెన్ డిగ్రీ లేకపోయినా చిన్న టీంతో ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా బిలియనీర్స్ అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంత వేగంగా కొత్త ప్రొడక్ట్స్ని, కొత్త సంపదని క్రియేట్ చేస్తుంది అంటే ఏఐ ఒక్కసారి బిల్డ్ చేస్తే ప్రపంచం మొత్తం వాటానికి ఛాన్స్ ఉంది. మనకి ఇంతకు ముందు ఏంటి 100 మెంబర్స్ కస్టమర్స్ వస్తే 100 మెంబర్స్కి మనకు ప్రొడక్ట్ కొంత కాస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటి, ఒక ఏఐ టూల్ బిల్డ్ చేస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈవెన్ ఆ టూల్ని యూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఏఐ రెజ్యూమ్ టూల్ బిల్డ్ చేశారు. యుఎస్, ఇండియా, యూరోప్ అంతా కూడా యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆ ఏఐ టూల్ లేదా ఏఐ ప్రొడక్ట్ యొక్క వాల్యుయేషన్ పెరుగుతుంది. బికాస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ యూజింగ్. సో ఒక ఏఐ టూల్ బిల్డ్ చేసి దాన్ని పాపులర్ చేయగలిగితే ప్రపంచం అంతా వాడొచ్చు. కాబట్టి ఏఐ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. సెకండ్, జనరేటివ్ ఏఐ వలన చిన్న టీమే ఒక పెద్ద కంపెనీ అనొచ్చు మనం. సో ఇంతకు ముందు ఏంటి, ఒక 100 మంది ఇంజనీర్స్ ఉంటే కానీ ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 3 to 5 members యంగ్స్టర్స్ ఏఐ ఏపీఐస్ని, క్లౌడ్ని వాడుకుని గ్లోబల్ ప్రొడక్ట్ బిల్డ్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్, ఒక 23 years స్టూడెంట్ ఏఐ వీడియో ఎడిటింగ్ టూల్ బిల్డ్ చేశాడు. కంటెంట్ క్రియేటర్స్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్టర్స్ వచ్చారు, ఫండింగ్ వచ్చింది, కంపెనీ వాల్యూ పెరిగింది. అంటే ఇప్పుడు జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత టెక్నాలజీనే టీమ్ అవుతుంది, టెక్నాలజీనే ఒక సైన్యం అవుతుంది. దానివల్ల నష్టాలు ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు. బట్ ఏఐ వలన యంగ్స్టర్స్ కూడా చాలా మంచిగా గ్రో అవటం అనేది పాజిటివ్ ఆస్పెక్ట్ లో మనం చూడొచ్చు అనేది ఇక్కడ నా ఒపీనియన్. అలాగే థర్డ్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏఐ వల్ల యంగ్ బిలియనర్స్ రావడానికి ఇంకొక రీజన్ మనం చూస్తే, వెంచర్ క్యాపిటలిస్టులు కానీ మీరు 25 అనాలిసిస్ చూస్తే ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ అంతా ఏముంది అంటే ఏఐ లేకపోతే ఫ్యూచర్ లేదు. ఏఐ స్టార్టప్స్ కి మంత్స్ లో ఫండింగ్, అంటే చాలా ఫండింగ్ వస్తుంది, మంత్స్ కంపెనీకే ఫండింగ్ వచ్చేస్తుంది. సో వాల్యుయేషన్ 10x 20x లో వస్తుంది. ఫౌండర్ షేర్ అనేది ఈవెన్ దేర్ లైక్ ఫౌండర్ కొన్న ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తే కూడా ఫౌండర్ షేర్ చూస్తే మనం చాలా మంచిగా అది గ్రో అవుతుంది. ఈ ఏఐ వాల్యుయేషన్ పెరగడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా వెంచర్ క్యాపిటలిస్టులు కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏఐ కంపెనీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మిగతా వాటి మీద లేదు. కాబట్టి దీనిలోకి ఫండ్స్ ఎక్కువ వస్తుంది అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి, ఏఐ ఫౌండర్స్ కి నిజంగా డిగ్రీ మ్యాండేటరీ కాదండి. సో చాలా మంది యంగ్ ఏఐ ఫౌండర్స్ కాలేజ్ డ్రాప్ అవుట్స్ వాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ టార్గెట్ గా గ్రో అయిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ యూట్యూబ్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్ కూడా చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ మార్కెట్ టైమింగ్. అంతేగాని సో ఇంజనీరింగ్ చేయాలి, ఇన్ని మార్కులు రావాలి అనేది ఏం కాదు. అంటే అది ఉంటే తప్పు అని కాదు. మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారంటే నేనేమి సో ఇంజనీరింగ్ చదవడానికి అగైనెస్ట్ ఏమి కాదు నేను ఇక్కడ. సో ఇంజనీరింగ్లో జాయిన్ కాకుండా ఏఐ చాట్ బాట్ ఫర్ కస్టమర్ సపోర్ట్ బిల్డ్ చేశారు ఒక యంగ్స్టర్. సో దాన్ని ఎస్ఎంఈస్, స్మాల్ కంపెనీస్ పేపర్ యూజ్ మోడల్ బిల్డ్ చేయడం వల్ల రెవెన్యూ పెరిగింది, వాల్యుయేషన్ పెరిగింది. అంటే మనం రెగ్యులర్గా చూసే చిన్న బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఏఐ ప్రొడక్ట్స్గా బిల్డ్ చేయడం ద్వారా సో కొంతమంది రిచ్ అవుతున్నారు. అలాగే ఇంకొకటి ఏఐ అప్లికేషన్స్. సో ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ప్రతి ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంది. అంటే ఏఐ మోడల్ బిల్డ్ చేస్తే ఏఐ ఫర్ ఎడ్యుకేషన్ వాడచ్చు, ఏఐ ఫర్ హెల్త్ కేర్ ఉంది, ఏఐ ఫర్ మార్కెటింగ్, ఏఐ ఫర్ ఫైనాన్స్, ఏఐ ఫర్ సైబర్ సెక్యూరిటీ. ఏఐకి అప్లికేషన్స్ అన్ని బిజినెస్ లో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఇంకొకటి, ఏఐ జనరేషన్ లో ఉన్న టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ ఉంది అంటే ఇక్కడ ఏజ్ అనేది ప్రాబ్లం కాదు. ఇంతకు ముందు ఏంటి, ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేయాలంటే దానికి ఒక స్కేల్ డిజైన్ అని చెప్పి, ఎంటర్ప్రైజ్ అని చెప్పి, సో ఇట్లా థింకింగ్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏజ్ అనేది ఇంతకు ముందు కాన్సెప్ట్. ఇప్పుడు స్పీడ్ ఈక్వల్ టు, ఏఐలో ఎవరు స్పీడ్ ఉంటారు, స్పీడ్ ఈక్వల్ టు పవర్. ఇప్పుడు అంటే ఫాస్టర్ లెర్నింగ్, న్యూ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్. దట్స్ వై ఈవెన్ జెన్జీ యూజర్స్ కోసం బిల్డ్ చేసే ఏఐ ప్రొడక్ట్స్ కూడా చాలా ఎక్కువ వాల్యుయేషన్ వచ్చింది. సో ఏఐ టైంలో కొత్తగా ఆలోచించగలగటం, ఫాస్ట్గా ఆలోచించగలగటం, టెక్నాలజీని ఇన్నోవేటివ్గా థింక్ చేసేటటువంటి యంగ్స్టర్స్కి
ఎక్కువ ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంతకుముందు మనకున్న ఇంకొక ట్రూత్ ఏంటి, సో జాబ్ చేసి ప్రమోషన్ తెచ్చుకుని శాలరీ పెంచుకుని లేకపోతే స్లోగా బిజినెస్ సైడ్ వెళ్ళి ఇలా ఎక్కువ థింకింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రొడక్ట్ బిల్డ్ చేయటం, ఈక్విటీ హోల్డ్ చేయటం, గ్లోబల్ స్కేల్ చేయటం, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడం అనేది కూడా చాలా మంది, మీరు ఐఐటియన్స్ చూసినా, ఎన్ఐటియన్స్ చూసినా, ఈవెన్ కాలేజ్ డ్రాప్ అవుట్స్ కూడా దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఏఐ ప్రొడక్ట్స్. నిజంగా ఇంకొంచెం వాళ్ళకి సపోర్ట్ అండ్ డైరెక్షన్ ఇవ్వగలిగితే చాలా మంది డిఫరెంట్ ఏఐ ప్రొడక్ట్స్ బిల్డ్ చేసి మనం చూసిన చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇన్నోవేటివ్ ఇవ్వచ్చు. ఏఐ వల్ల జాబులు పోతున్నాయి, ఏఐ వల్ల ఏదో అయిపోయింది నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. బట్ దాంతో పాటు పాజిటివ్ ఆస్పెక్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వాడి రోడ్ యాక్సిడెంట్స్ ని ఎట్లా స్టాప్ చేయాలి, ఏఐ టెక్నాలజీస్ వాడి ఫార్మర్స్ కి ఇంకా ఎక్కువ హెల్ప్ ఎలా చేయొచ్చు, ఏఐ టెక్నాలజీని వాడి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎట్లా సాల్వ్ చేయొచ్చు, ఏఐ టెక్నాలజీ వాడి తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎట్లా ఇవ్వచ్చు, ఇలా ఏఐ టెక్నాలజీని ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్. కానీ ఏఐ వల్ల జాబ్ పోతుంది, నా జాబ్ ఎలా సెక్యూర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. కానీ ఖచ్చితంగా వచ్చే 5-10 years నేను బలంగానే వాళ్ళు బిలియనీర్ అవుతారా అవ్వపోతారు తర్వాత విషయం. కానీ బిలియనీరేనే కాదు కదా, ఏఐ ఎంటర్ప్రెన్యూర్స్ మాత్రం కొన్ని వేలల్లో లక్షల్లో వచ్చేటటువంటి ఛాన్స్ డైలీ జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో 5-10 yearsలో ఎక్కువ మంది ఏఐ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఏఐ వల్ల సాల్వ్ చేసినటువంటి యూజ్ కేసెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఖచ్చితంగా ఇండియాలో చాలా ఉంది. సో ఫైనల్గా ఒక చిన్న కంపారిజన్, ఇంతకుముందు కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏంటి, ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఇలా ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఏంటి, ల్యాప్టాప్ ప్లస్ క్లౌడ్ యాక్సెస్ ఉందంటే యూ కెన్ స్టార్ట్ ఏఐ ప్రొడక్ట్. ఇంతకుముందు ఏంటి, ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అంటే సో మనకి ఒక 10 years రిటర్న్స్ వస్తాయి, 20 years రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటి, 3-5 yearsలో ఏఐ ప్రొడక్ట్కి ఒక వాల్యుయేషన్ రావడం కానీ, యూజర్స్ రావడం కానీ, కస్టమర్స్ రావడం కానీ జరుగుతుంది. సో ఇంతకుముందు ఏంటి, ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే చాలా భారీ పెట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఏంటి, స్కిల్ ప్లస్ ఐడియా, నీ క్వాలిఫికేషన్, నీ డిగ్రీ, నీ పర్సనేజ్ కూడా ఎవరికి అక్కర్లేదు, స్కిల్ ప్లస్ ఐడియా. సో ఇంతకుముందు ఏంటి, ఏజ్ మ్యాటర్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ పెట్టొచ్చు అని. సో ఏజ్ రిలవెంట్. ఇప్పుడు ఇక్కడ ఏజ్ కంటే కూడా అసలు వేగంగా టెక్నాలజీని అర్థం చేసుకుని ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇంతకుముందు ఏంటి, డిగ్రీ కంపల్సరీ, ఇప్పుడు స్కిల్ కంపల్సరీ అని చెప్పి ఎంతమంది చెప్తున్నారు, జోహో ఫౌండర్ చెప్తున్నారు. ఈ స్కిల్ ఎంత ఎర్లీగా నేర్చుకుంటారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. కానీ సో మార్క్స్తో పాటు స్కిల్ ఉండటం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని నమ్ముతున్నాను. ఏఐ అనే టెక్నాలజీ, జనరేటివ్ ఏఐ కానీ లేకపోతే ఏజీఐ కానీ ఈ టెక్నాలజీలో సో ఖచ్చితంగా ఇండియాలో నుంచి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ యంగ్ ఏజ్లోనే ఒక మంచి కొత్త ప్రోడక్ట్ స్టార్ట్ చేసి రియల్ వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరని అనుకుంటున్నాను. తద్వారా వాళ్ళ ప్రోడక్ట్కి యూజర్స్ పెరుగుతారు, వాల్యుయేషన్ పెరుగుతుంది, బిజినెస్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. సో ఇప్పుడు నిజంగా ఒక ఏఐ టెక్నాలజీ ద్వారా కంపెనీ పెట్టడం అనేది, ఒక ఏఐ ప్రోడక్ట్ స్టార్ట్ చేయడం, టెక్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం అనేది అంత కష్టమైనదైతే కాదు, చాలా ఈజీ. సో ప్రపంచవ్యాప్తంగా 2025లో మనం చూస్తే యంగ్ ఏఐ ఎంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళ టెక్ ఐడియాస్తో ఏఐ ప్రొడక్ట్స్ బిల్డ్ చేసి వాళ్ళు మంచిగా ఫండింగ్ తెచ్చుకుని గ్రో అయిన ఎగ్జాంపుల్స్ ఎక్కువే ఉన్నాయి అనిపించింది నాకు. సో మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇప్పుడు మీరు కాలేజెస్లో ఉన్న బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ బీబీఏ ఏది చదువుతున్నా సరే ఖచ్చితంగా ఓకే, మీరు మంచి జాబ్ కొట్టాలి, ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి, దాంతోపాటు ఒక మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, ఈ ప్రోడక్ట్ గ్లోబల్ లెవెల్లో క్లిక్ అవ్వాలన్న థాట్తో కానీ మీరు ఉంటే సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను నేను. సో 2026లో ఏఐ యొక్క అప్లికేషన్స్ కానీ, ఏఐ ప్రొడక్ట్స్ కానీ, ఏఐ రెవల్యూషన్ ఇంకా ఎక్కువ చూడబోతున్నాం మనం. సో ఆర్టిఫిషియల్ ఏఐ వాడి మీకు మంచి ఐడియాస్ ఉన్నాయి, ప్రొడక్ట్స్ బిల్డ్ చేయాలన్నప్పుడు సో మీకు ఏదన్నా డైరెక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేయొచ్చు.